ఐకెపి కేంద్రంలో హమాలీలకు గాయాలు. పాములపహాడ్ ఐకెపి కేంద్రంలో ఘటన. గాయాలైన 3 హమాలీలను అంబులెన్స్లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ధాన్యం బస్తాలను లారీలో లోడు చేస్తుండగా బస్తాలు కూలి హమాలీలకు తీవ్రగాయాలైన సంఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన బొల్లెద్దు వెంకన్న, గండమల్ల కృష్ణయ్య, ఏపూరి లింగయ్య అనే 3 హమాలీ కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ సహాయంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన హమాలీ కూలీలు సుమారు గంటన్నర పాటు స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ ఆ వైపుగా ఏపీఎం, సీసీలు రాకపోవడం వారి బాధ్యత రహిత్యానికి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకెపి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నిర్వాహకులపై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదానికి గురైన తమవారికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా పేరు కరుణాకర్ రెడ్డి. అసలు రోడ్ల మీద ఒడ్లు పోయొద్దు, ల్యాండ్ తీసుకోవాలి. ఐకే పోల్స్ అంటారు వాళ్ళు వేరే ల్యాండ్ తీసుకొని కిరాయికి మాట్లాడుకొని వేరే కాడ పోసుకోవాలి. ఎందుకు లేదు? మొత్తం పెద్దకాలం కాడ ఒట్లే పోసిర్రు. ఈ ఐకే పోల్స్ అంటారు వాళ్ళు ఏమవుతుందంటే ఇల్లు వాళ్ళ కిరాయికి పైసలు ఇయ్యక వాళ్ళు ల్యాండ్ ఇవ్వట్లేదట. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోయి కొంతమంది పోసిర్రు. ఇప్పుడు పెద్దకాలం కాడ ఒడ్డు పోసిర్రు దుబ్బ మీద. ఇటువరకు వచ్చే సార్లు తీసుకుని ఇప్పుడు 10 ఏళ్ల సంది నడుస్తూనే ఉంది ఆడ. ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? రోడ్ల మరి వానకాలం నీరు నుంచి వానకాలం రోడ్ల మరి పెట్టి గుళ్ళు పెడితే ఒక్కొక్కరు బైకుల మీద పడుతున్నారు, ట్రాక్టర్ల మీద పడుతున్నారు. ఆ లారీ ఇప్పుడు క్రాస్ అయితే ఆ లోడ్ గురికి మనుషులు చేస్తుండే. ఏంది రోడ్ల మీద పోసేది ఏంది చెప్పురే? ఈ నుంచి ఒక్కరు కాదు, 2 3 కిలోమీటర్లు ఇట్లా నష్టం ఇదవుతుంది. అయితే పోయొద్దు సార్, అందరికి ఇబ్బంది. అందరం రైతులమే, మీరు రైతునే. ఐకేపీ సెంటర్ రోడ్డు మీద పెట్టారండి. సెంటర్కి ఆడ లేదు ల్యాండ్ ఇక్కడ. ఆ ఐకేపీ సెంటర్లు పట్టించుకుంటే పై ఆఫీసర్ లేరు. రోడ్ల మీద పెట్టడం వల్ల రోడ్డు డౌన్ ఉండటం వల్ల లారీ పొందక కొద్దిగా డౌన్ అయ్యి గుర్రాలు కూలి బస్తాలు హమానీల మీద పడి జరిగి రైతులకి అప్పుడు హమానీలకైనా రైతులకైనా ఐకేపీ సెంటర్లకైనా అందరికి ఇబ్బంది. అసొంటప్పుడు ఐకేపీ సెంటర్ ఏమన్నా చూసి పెడితే ఈ అవకతవకలు రాకపోవు, వీళ్ళకి ప్రాణానికి ముప్పు కాకపోవు. ఈ ఐకేపీ సెంటర్లో పై వాళ్ళు పట్టించుకోవాలి. ఐకేపీ సెంటర్ ల్యాండ్ లైన్ పెట్టినటువంటి ఇప్పుడు ఈ ఇబ్బంది జరగపోవు కదా. నేను రైతునండి, పామలపాడు మాది. రామచంద్రు మాది పామలపాడు అండి. పామలపాడు నాగయ్య. అమలు పని చేస్తాం, వ్యవసాయం పని చేస్తాం, అమలు పని. చెప్పండి, ఈరోజు ఏం జరిగింది ఇక్కడ? ఇలా 3 గంటలకు పనికి వచ్చినామండి. 3 గంటలకు వచ్చి పనికి వచ్చాకనే 2 దాకా చేసాకనే బస్సాలు లోడ్ వేసి రోడ్డు మీద పెట్టాకనే ఉరికి మీద పడ్డాయండి. అది మీద పడ్డాయి? 3 మీద పడ్డాయి. ఏపూరి లింగయ్య, ఉలికి గణమల కృష్ణయ్య, బుల్లి శంకర్ 3 మీద పడ్డాయి. గాయాలని అంటే బస్తాలు కింద పడడానికి ప్రధాన కారణం ఏంది? ఐకేపీ రోడ్డు మీద పడ్డాయి. మార్జింగ్ లేక చోటు లేక రోడ్డు మీద పడితే కొద్దిగా క్రాష్ అయ్యి పడ్డాయండి. అట్లా ఒక లోడు అవుతుంటే ట్రక్ షీట్ రాస్తున్నా. ఆ లోడు రాస్తున్నప్పుడు ఎంతమంది దాదాపు 100 మంది దాకా ఒక లోడ్ అయిపోయింది. ఆ లోడుకి 20 మంది హమాలీలు, వాళ్ళు రైతులు అందరూ ఉన్నారు. నేను ఆ లోడుకు ట్రక్ షీట్ రాస్తున్న క్రమంలో ఇది లోడ్ అవుతుంది. ఇక్కడనే ఉన్నాం. అది రాసుకుంటూ ఇటు చూసేసరికి ఈ బస్త కూలి అతను పైన మనిషి జారి ఈ కింద మోసేటోళ్ళు వీళ్ళు చూసుకోకుండా అతను వచ్చి ఈయన మీద జారి పడడం వల్ల వీళ్ళ 3కి అయినాయి సార్. ఒకతనికి చెయ్యి ఇరిగింది, ఇద్దరికి లోపల ఏమైందో తెలియదు. ఏపీఎం సార్ గారికి తర్వాత సీసీ గారికి చెప్పిన. ఆ బస్సాలు కూలగానే ఎమ్మట నేను అంబులెన్స్కు ఫోన్ చేసిన. వాళ్ళు ఏమన్నారు, చూడండి అమ్మా మీరు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్తే ఎమ్మటే అంబులెన్స్కు ఫోన్ చేసిన. అయితే చెప్పిన ఎట్లా అంటే ఇట్లా జరిగింది సార్ అని అంటే, సరే అమ్మ ఏదైంది మీరు అలా ఉండి చూసుకొని చెప్పండి అని చెప్పారు సార్. ఎప్పుడైనా రోడ్ల మీద మనం పోస్తున్నాం, రోడ్ల మీద పోసుకుంటామని రైతులు అన్నప్పుడు మేము రోడ్ల మీద పెట్టినాం. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ పొలాలు కోసిన క్రమంలో అవి ఎండినాక ఇప్పుడు అక్కడ పోసుకుంటారు.
అక్కడ పోసుకున్నప్పుడు మేము ఊళ్ళో ఎక్కడ పెట్టినా గినక ఆడికి పోయి పెట్టించుకుంటాం. ల్యాండ్ తీసుకునే ఉన్నాం సార్, మేమైతే ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్ తీసుకున్న అతని గినక లైవ్ లో పిలిపించి మాట్లాడతాం. పైసలు ఇవ్వలేదని కదా సార్, మేము మాట్లాడిన రైతు గినక మేము పిలిపించి మాట్లాడాలంటే మాట్లాడిస్తాం. రోడ్ అయితే బాగుంది సార్, మేమైతే ల్యాండ్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.